ఏమండి, మనల్ని ప్రేమించి మన కోసం ఇంత త్యాగం చేసినోడు, ప్రాణమే నిలువున ధారపోసినోడు మన అప్పులు తీర్చలేడండి? ఒక్కసారి చెప్పండి. రోగాలు తగ్గించలేడు, సమస్యలు పరిష్కరించలేడు, బిడ్డల జీవితాలు బాగు చేయలేడు, ప్రార్థనలకు జవాబులు ఇవ్వలేడు. కనీసం అది నమ్మేటప్పుడు అసలు ఆయన నిన్ను ఎంత ప్రేమించాడో గుర్తు చేసుకోమ్మా. ఎంత ప్రేమించాడు? చచ్చిపోయేంతగా నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. మనమంటే ఎంత ఇంట్రెస్ట్ ఆయనకంటే తన ప్రాణం కంటే ఎక్కువ మనం. అంత ఇంట్రెస్ట్ మన ఎడల కలిగి ఉన్న దేవుడు మనల్ని ఎలా చూసి చూడనట్టుంటాడండి? ఎలా శ్రద్ధ చేస్తాడండి? నిశ్చయముగా మనల్ని కనిపెడతాడు ఆయన. ఒక్క రోజు కూడా ఆయన మనల్ని మర్చిపోయిన రోజు లేదు. ఇది నువ్వు నమ్మాలి. ఒక్క క్షణము కూడా ఆయన మనల్ని మర్చిపోయిన క్షణము లేదు. ఇది నువ్వు నమ్మి తీరాలి. చెప్పు, స్తోత్రం చెప్పు. రెండు చేతులెత్తి నా ప్రభుకి చెప్పు, గంభీరంగా చెప్పు, నా ప్రభువానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టే మానవ జాతి, దూతలు అందరూ కూడా ఆయనకే సాగిలపడాలి. ఎందుకంటే ఆయనే చేశాడు చేయాల్సిందంతా. కేవలం ఉచితంగా చేశాడు. మళ్ళీ ఏ ప్రతిఫలం ఆశించాల నీ నుండి నా నుండి. ప్రేమను బట్టి చేశాడు, కనికరాన్ని బట్టి. ఎందుకంటే మనకు తెలియకుండా మనలోకి ప్రవేశిస్తుంది పాపం. మనల్ని ఏళ్తుంది, మనల్ని నరకానికి ఈడ్చుకెళ్తుంది. అందుకే మన నిమిత్తం లేకుండానే మనం తప్పించుకునే మార్గం వేశాడు నా ప్రభు. ఇంతవరకు నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ పని చేసినటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. నేను గతంలో సేవించిన వాళ్ళలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ పని చేయాల. పతనమైపోతున్న మానవుని ఆత్మకు రక్షణ మార్గాన్ని చూపించినటువంటి ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. అందుకే ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంది. ప్రియులారా, వినాలి. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? ఫస్ట్ చదివిన వచనం ఒక్కసారి గుర్తు చేస్తాను. ప్రయాసపడి భారము మోయిచున్న కొంతమంది జనులారా, ఒక జాతి జనులారా, ఒక కులం జనులారా, ఒక మతం జనులారా, అబ్బే అసలు ఆ పదాలే లేవు అక్కడ. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. ఎందుకు ఈయనకే ఆ ఛాన్స్ ఉంది? ఎందుకంటే మన పాపమునకు వెల చెల్లించిన వాడు ఈ ఒక్కడే కాబట్టి. మన పాప రుణం తీర్చగలిగిన కార్యం చేసిన వాడు యేసు ఒక్కడే కాబట్టి రండి, నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. నా దగ్గరకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడా? ఆడనే ఉండండి, విశ్రాంతి కలుగజేస్తానన్నాడా? ఇక్కడ నుంచి మీరు కొద్దిగా ధ్యానం పెట్టాలి మైండ్. నా దగ్గరకు రండి, విశ్రాంతిని ఇస్తానన్నాడా? మీరు ఆడనే కూర్చోండి, ఇస్తానన్నాడా? ఏడున్నారు ఆడనే ఉండండి. రైట్. ఏమండి, యేసు ప్రభు ప్రాణం పెట్టింది కొంతమంది కోసమా, అందరి కోసమా? అమ్మా, యేసు ప్రభు పిలుస్తుంది కొంతమందినా, అందరినా? మరి పరలోకం పోయేది కొంతమందేనా, అందరా? హలో, ఆలోచించి చెప్పాలి. పోరు అందరూ, కొందరే నిత్య జీవానికి చేరేది. తెలుసా మీకు ఆ సంగతి? సాక్షాత్ యేసయ్యే చెప్పాడు. భూమి మీద ఉన్నోళ్ళందరూ పరలోకం రారు, కొందరికే ఆ ఛాన్స్ ఇవ్వబడింది. ఆ కొందరిలో నువ్వు నేను ఉన్నందుకు ధన్యులం. దేవునికి మహిమ. ఎందుకు మనం ఉన్నాం ఆ పాయింట్ చెప్తా. అందరిని పిలిచాడు, కొంతమంది రాలా. ఏమన్నాడు? రండి, విశ్రాంతిని ఇస్తానన్నాడు, రండి, భారాన్ని తొలగిస్తానన్నాడు, రండి, విడుదల ఇస్తానన్నాడు. రాకుండా కూర్చొని నకరాలు పడితే సరే సావు అంటాడు. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తితే సంతోషపడతా. మర్యాదగా పిలిచినప్పుడు రావాలి. ఓవర్ యాక్షన్ చేస్తే సరే సావు, మొయ్యి నీ కర్మ అనుభవించంటాడు. అంతేనా? లేకపోతే ఏమైనా బతిలాడి తాడేసి లాక్కొస్తాడు, రాయ రామ అని. ఛాన్సే లేదు. అది ఇక్కడ రక్షణ సిద్ధపరచుట దేవుని పని, దాన్ని స్వతంత్రించుకునుట మన పని. ఇది అంశం. అందుకు ఆ వచనం చదివించింది. రక్షణ సిద్ధపరచుట దేవుని పని, విశ్రాంతి సిద్ధపరచుట దేవుని పని, దాన్ని స్వతంత్రించుకొనుట నీ పని, నా పని. కొంతమంది బతుకు ఎట్టుంటుందంటే, ఎంత దరిద్రంగా ఉంటుందంటే,
అన్నానికి లేదని రైస్ ఇచ్చి పప్పు ఇస్తే ఎటుగూడి ఇచ్చాక కత్తి వండి పెట్టకూడదు అన్నట్టుంటుంది. ఎటుగూడి బియ్యం అని పప్పు గింజలు ఇచ్చాక కత్తి వండి పెడితే శుభ్రంగా తిని. కొంతమందికి అచ్చంగా అన్నం తీసుకొచ్చినా సరే తెచ్చావుగా ఎటుగూడి నోట్లో పెట్టు, కలిపి నోట్లో పెట్టు. దరిద్ర బతుకులు, ఏం బతుకులండి? తెలివి ఉండాలి. ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎలా ఇస్తాడు విశ్రాంతి అంటే చెప్తున్నాడు, నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునన్నాడు. నా యొద్దకు వచ్చి నేను కొన్ని చెప్తాను, అవి చెయ్యండి, విడుదల పొందుతారని చెప్పాడు. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, అయ్యా యేసుప్రభు రమ్మన్నావు కదా, ఇదిగో వచ్చానయ్యా, ఎండ లేదు, పొలాలు లేదు, కొండ లేదు, ఎండాకాలం లేదయ్యా, వచ్చానయ్యా, టెంట్ కిందకు వచ్చి కూర్చున్నానయ్యా. రైట్, వచ్చావు, పిలిచాను, వచ్చావు, రైట్. ఇప్పుడు నేను చెప్తాను, నేర్చుకొని నువ్వు చెయ్యి. చెప్పయ్యా, నువ్వు ఏం చెబితే అది చేస్తాను. మారు మనసు పొందు అంటాడు. దేవునికి స్తోత్రం. ఏం పొందమంటాడు? మారు మనసు పొందు అంటే ఆ ప్రాచీన జీవితాన్ని, ఆ పాత రోత బ్రతుకుని వదిలిపెట్టాయి. ఇప్పటిదాకా వ్యభిచారం చేసావో, దొంగతనం చేసావో, మందు తాగావో. ఏమండి, మందు తాగటం ఎవరో లేరండి, ఆడ మగ తేడా లేదండి. ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు ఈ మధ్య బాగా విపరీతంగా. ఈ పాపానికి వాళ్ళు వీళ్ళు భేదం లేదండి. అందరూ స్త్రీ పురుష బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య అన్ని దశల్లో వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు సత్యము కాని వాటిని నువ్వు సేవించావు, ఇప్పుడు సత్యమేదో నీకు దొరికింది కదా, ఇక వాటిని వదిలిపెట్టి నాలో నిలిచిపో. మొట్టమొదటిది వాటిని విసర్జించి, ఆ అపవిత్రమైన కార్యకలాపాలు విసర్జించి మారు మనసు పొంది నా వైపు తిరుగు. ఇది మొదటి సంగతి. అయిపోయింది టైం. కరెక్ట్గా 10 నిమిషాలు ఇక నువ్వు ఉండమన్నా ఉండరాడా జంపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మర్యాదగానండి, జాగ్రత్తగా. చాలేమ్మ నాన్న కాసేపు కూర్చున్నాను, నేను కూర్చొని ఎండ అదిరిపోతుంది, జంప్ అవుతా. జాగ్రత్త వినండి. వింటారా వెళ్తారా? ఉంటారా వెళ్తారా? వినాలి. ఏం చెప్పాడు ఫస్ట్? వచ్చావా? వచ్చానాయా, మారు మనసు పొందు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? పొందుదాం అనుకుంటున్నాను లేపేబా, సత్యనాటికి పొందను అంటావా? పొందుదాంలే. మారు మనసు పొందమని కొంతమంది జీవితం ఇట్నే పొందుదాం, తొందర ఏముంది? 70 ఏళ్ళు వచ్చినాయి, ఇక బాప్తీసం మంది ఆ పాపాలు గడిగేసుకోవచ్చు కంటే పొందుదాం, తొందర ఏముంది అంటారు. ఇంకెప్పుడు పొందాలన్నో ఏమో చెప్పాడు. మొట్టమొదటిది మారు మనసు పొందు, రెండవది పాపములు కడగబడు నిమిత్తము బాప్తిస్మం పొంది ఆ పాప భారం అంతా నా మీదము. ఎలా వచ్చింది నీ పాప భారం నా మీదికి? అదిగో బాప్తిస్మం ద్వారా అది నా మీదకి వచ్చింది. నువ్వు విడుదల పొందుతావు. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. దేవునికి మహిమ. నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళకి ఏముందంట? రక్షణ మరిగలుగును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు. రెండు చేయాలి. మొట్టమొదటిది రావాలి ఆయన దగ్గరికి. నువ్వు ఎక్కడో కూర్చొని అక్కడే ఆగిపోతే కాదు. నాకు తెలియక ఒకప్పుడు యేసుప్రభు తెలియక దూరంగా చర్చిలో నుంచి యేసయ్య మాటలు వినపడుతుంటే ఆరు బయట మంచాలు వేసుకొని పండుకొని పచ్చి తిట్లు తిట్టుకుంటా పండుకునేవాళ్ళు. తెలియక ఆ పిలుపు మా కోసమేనని, ఆ యాతన మా కోసమేనని, ఆ రక్తం కార్చింది మా కోసమేనని, ఆ సిలువ మా కోసమేనని తెలియదు. దరిద్రులం, ఆధ్యాత్మిక దరిద్రులం.
పచ్చిపాటు పడతా పండుకునేవాళ్ళం, అదేదో పుణ్యకార్యంలాగా. చివరికి ఆయన గ్రంథాన్నే చేత పట్టుకొని ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప దిక్కు లేదని ఊరూరా తిరిగి చెప్పాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత 2002వ సంవత్సరంలో ఆ పిలుపు నా చెవికి, నా హృదయానికి తగిలింది. అప్పుడు వెలిగింది బల్బు. అప్పుడు పోయా, మాట్లాడాడు. ఇక అంతే, ఇంకా వాయిదాలు లేదు, ఇన్స్టాల్మెంట్ పద్ధతులు లేదు. నీ విశ్వాసాన్ని నువ్వు వ్యక్తపరిస్తే దేవుడు తన అద్భుత సమాధానాన్ని నీకు తప్పనిసరిగా అందిస్తాడు. నువ్వు ఏ మేరలో ఉంచగలవో ఆ మేరలోనే. ఒకవేళ ఒకటంటే వేసినట్టయితే ఇంతవరకే పంపేవాడు. ఎన్ని వేశాడు అంతటికి సిగ్గుపరచకుండా దేవుడు అంత కార్యాన్ని చేశాడు. ఒకవేళ ఆయన వేసుంటే అది కూడా నింపేవాడు నా దేవుడు. చేస్తాడు. ఎట్లా అనే క్వశ్చన్ మనకు కానీ దేవుడికి కాదు. ఎలాగైనా చేయగలడు. హల్లెలూయా. మొట్టమొదటిది రక్షణ పొందినట్లు మనం ఆయన యొద్దకు, ఆయన చెప్పింది. మూడవది శ్రమలో సమాధానం పొందినట్లు మనం ప్రార్థన ద్వారా ఆయన యొద్దకు, ప్రార్థన రైట్. మూడవది గొప్ప అద్భుతాలు చూచినట్లు ఆయన యందు మన విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు నీ విశ్వాస పరిధిలో నీకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్న, నేను బాప్తీసం పొందుతానని వాళ్ళలో ఎవరన్నా నాకు ఫోన్ చేశారా? లేదు. ఖచ్చితంగా నా తండ్రి సిద్ధపరిచిన ఆత్మలు ఉంటారని విశ్వాసంతో పిలిచాను. అంతమంది వెళ్ళారాడికి. ఇప్పుడు ఇంకా అయిపోయేటప్పటికి ఎంతమంది అవుతారు? చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఏడక రాట్లా ఆడుకొస్తున్నారు. అది వింతగా ఉంది. కావాలంటే మీరే చూడండి, మీకు అర్థమైందిగా. చాలా జీవితాలు ఈరోజు నా ప్రభు చేతికి అప్పగించబడబోతున్నాయి. ఆమేన్. నా తండ్రి నా కుటుంబాన్ని బాగు చేయగలవా అని నువ్వు అడిగితే, నీ కుటుంబం పక్షంగా నువ్వు నిలిచి సాక్షిగా ఉండగలవా? నిన్నే వాడుకొని నీ కుటుంబాన్ని వెలిగిస్తానంటాడు ఆయన. నా తండ్రి నా సమాజాన్ని రక్షించగలవా? సమాజానికి నా సాక్షిగా నువ్వు ఉండగలవా? నువ్వు ఉంటే నిన్నే వాడుకొని నీ సమాజాన్ని దర్శిస్తాను అంట. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? టేక్ ఇట్ ఈజీగా వదిలేస్తున్నారా? మా ఊరేది చిలకలూరుపేట చరిత్ర ఏంది ఏమండి? అవునా? మరి ఈరోజు చిలకలూరుపేట అనగానే ముందు ఏది గుర్తొచ్చేటట్టు చేస్తున్నాడు? పెద్దగా చెప్పండి. తండ్రి సార్, అవునా? ఎవరు చేశారు ఈ పని? నువ్వు నిలబడరా, నా సాక్షిగా ఉండరా, నేను నిన్ను వాడుకుంటా అని పాదాల దగ్గర పడి ఏడ్చానండి చాలాసార్లు. నా పట్టణాన్ని ఉజ్జీవింపజేయనప్పుడు, నా పట్టణానికి ఉన్నటువంటి సాక్ష్యం పోనప్పుడు, నా సమాజం రక్షింపబడినప్పుడు నేను బతికుండే ప్రయోజనం ఏంటి ప్రభువా? నా ప్రాణం తీసుకోయా, నన్ను చంపే ప్రభువా, లేకపోతే నన్ను వాడుకో ప్రభువా. నేను దేశాన్ని గెలిచమంటల్లా, రాష్ట్రాన్ని గెలించమంటల్లా, జిల్లాని గెలించమంటల్లా, నా పట్టణాన్ని గెలించమంటున్నానయ్యా. నా ప్రజల్ని దర్శించమంటున్నాను. ఏ గడ్డ మీద నేను పుట్టానో ఆ గడ్డని దర్శించమంటున్నానయ్యా. అది కూడా నువ్వు చేయనప్పుడు నేను ఎందుకు బతికుండాను ప్రభువా? దర్శిస్తావా? దర్శించలేదు. నా ప్రాణాన్ని తీసుకొని నేను దేవుని ముందు చాలాసార్లు ఇచ్చాను. నా కన్నీళ్ళు నా దేవుని దగ్గర ఉన్నాయి. ఒకప్పుడు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఒక ఆడపిల్ల చిలకలూరుపేట వస్తుందంటే ఏ పాపం చేయడానికి, ఏ డబ్బు సంపాదించుకోవడానికి వస్తుందో అనుకునేవాడు. ఈరోజు ఆటోల నిండా ఆడపిల్లలు లేక వస్తామంటే రోడ్డు మీద నిలబడమ్మా తండ్రి సన్నిధిగా పదండి అని సాగనం పెట్టేటువంటి పరిస్థితికి నా దేవుడు తీసుకొచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, యవనస్తులారా, సోదరులారా, దైవజనులారా, నా ప్రభు కొరకు నువ్వు నిజాయితీగా నిలబడగలిగితే, నీ సాక్ష్యాన్ని కాపాడుకునేటట్లు ఆత్మల భారం కలిగి నువ్వు కరెక్ట్గా దేవుని కోసం నిలబడగలిగితే, నా తండ్రి నిన్ను వాడుకొని నీ సమాజాన్ని దర్శించాలనుకుంటున్నాడు. ఎవరున్నారు అలాంటి వాళ్ళు? రండి, దేవుని ముందు ప్రార్థన చేద్దాం. నా ప్రాంతాన్ని దర్శించు, నా కుటుంబీకులను దర్శించు. చాలామంది నశించిపోతున్నారు ప్రభు. ఇక్కడ కూటమి ప్రారంభించినప్పుడు ఎవరు ఇచ్చారండి అవకాశం? ఇంట్లో పెట్టారా? డైరెక్ట్గా మందిరం కట్టారా? ఫస్ట్ ఒక ఇంట్లో పెట్టారు. అనేక మంది రక్షణలోకి వచ్చి వాళ్ళంతా కలిసి ఇప్పుడు ఒక మందిరం కట్టుకున్నారు. ఎవరో ఒకళ్ళు
ఆ ఇంటి వాళ్ళు ఏడ్చుంటారు, దేవా మా ప్రాంతాన్ని దర్శించాను. దేవుడు అడిగాడు, నీ ఇంట్లో నాకు ఇంత స్థానం ఇస్తావా? నేను వస్తాను, రా ప్రభు నా ఇంటికి రా. అవకాశం ఇచ్చారు. ఈరోజు ఆ ఇల్లు ఫుల్ అయ్యి మందిరం అయ్యి, ఆ మందిరానికి ఇంతమందిని తీసుకొచ్చి నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఇక్కడ. చెయ్యడు నా దేవుడు కార్యాలు. ఆయన అడుగుతున్నాడు, ఇంత స్థలం ఇస్తావా నాకు, ఇంత స్థానం ఇస్తావా నాకు, నీ బ్రతుకుని చరిత్ర పుటల్లో నిలిచేటట్టు చేస్తాను. ఆ మాట వింటావా? మనోనేత్రాలు వెలిగించబడ్డ వాళ్ళందరికీ మాటలు అర్థమవుతాయి, వాటి విలువ అర్థమైంది. మన వంతు మనం స్పందిస్తేనే దేవుడు తన స్పందనని అన్నోన్ దేశాలు తీసుకెళ్తున్నారులేండి. నాకెళ్ళి చూడండి, నేను ఏం చెబుతున్నాను, ఈ తిండి గోలేందండి. నాకు ఇంత స్థలం ఇస్తావని నా తండ్రి అడుగుతున్నాడు. ఆలోచించుకోండి. మనోనేత్రాలు వెలిగించబడ్డ వాళ్ళకి ఈ మాటల విలువ అర్థమైంది, తీర్మానం చేస్తారు. నేను ముగిస్తున్నా. మీకోసం దైవజనుడు ప్రార్థన చేస్తాడు, అశోక్ అన్న ప్రార్థన చేస్తాడు. తలలు వంచి కళ్ళు మూసి, విన్నావుగా, రక్షణ పొందినట్లు నువ్వే అడుగేయాలి, సమస్యలకు పరిష్కారం పొందినట్లు నువ్వు ప్రార్థన చేయాలి, దేవుడు అద్భుతాలు జరిగించినట్లు విశ్వాసం ఉంచాలి. 4వది, దేవుడు నీ ఇంటిని దర్శించినట్లు నువ్వే నిలబడాలి, నీ సమాజాన్ని దర్శించినట్లు నువ్వే పూనుకోవాలి. ఇంతమంది ఉన్నారు, ఒక ఇంట్లో అవకాశం దొరికింది ఆయనకి. దైవజనుడు వచ్చాడు, కూటం పెట్టాడు, ఈరోజు పరిచర్య జరుగుతుంది. చాలా ఊళ్ళ నుంచి వచ్చారు మీరు ఇక్కడికి, వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. మీ ప్రాంతంలో ఇంత స్థానం దేవునికి అవకాశం ఇస్తే దేవుని పని జరగదా? దేవుని పరిచర్య జరగదా? ప్రభు కోసం బ్రతకని బ్రతుకు అర్థం ఏందండి? ప్రభు చిత్తం చేయని జీవితానికి అర్థం ఏంటంటే, చాలామంది ఇక్కడ బాప్తీసం పొందిన వాళ్ళు ఉన్నారు. చేతులు ఎత్తండి, ఎంతమంది పొందారు? నేను పొందాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. పట్టుమని 10 మందిని రక్షించావా? మరి 4 ఆత్మని రక్షించావా? కనీసం పక్కింటి వాళ్ళకి చెప్పావా సువార్త? ఆడపిల్లలండి, ఆడపిల్లలు కాటి కాలు దాచుకున్న ముసలమ్మండి, భర్త భార్య ఇద్దరు కలిసి దేవుని గురించి ప్రకటించి 51 ఆత్మ రక్షణ నడిపించారు. నన్ను వెంబడించే బిడ్డలు పెద్దోళ్ళు. పట్టుమని 10 మందిని రక్షించిన చరిత్ర ఉందా? 4 రక్షించిన చరిత్ర ఉందా? ఉంటే ధన్యురాలివి. లేకపోతే కనీసం ఇక నుంచి 4 ఆత్మలు రక్షించి నీ జన్మను చరితార్థం చేసుకో, 4 జీవితాలను వెలిగించు, 4 కుటుంబాలని కట్టు. అది బ్రతుకు.